ఎందుకంటే ట్రీట్మెంట్ పత్రికా ప్రతినిధులకు అందరికీ నమస్కారం. ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద ఉంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీలో 3 సార్లు గెలిచినటువంటి సోదరుడు మాగంటి గోపీనాథ్ అనారోగ్యం పాలై అకస్మాత్తుగా ప్రాణం కోల్పోవడం, దానికి అనుగుణంగా వచ్చినటువంటి ఉప ఎన్నికలలో పెద్దలు కేసీఆర్ గారు వారి కుటుంబం నుంచి వచ్చినటువంటి మాగంటి సునీత గారికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి నిన్ననే బీఫామ్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న నాయకత్వం అంతా జూబ్లీహిల్స్ గతంలో ఏ విధంగా అయితే 3 సార్లు గెలిచినటువంటి స్థానాన్ని కాపాడుకోవాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేకాల విధానాలను స్పష్టంగా ఓటర్లు తీసుకెళ్లాలని చెప్పని ఈ మధ్యన ఓటర్ల పరిశీలన కార్యక్రమం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అక్కడ ఉండేటువంటి కార్యకర్తలందరూ చేసినా కానీ అలా నామోదు సవరణలు ఉన్నాయి కనుక నామోదులో కొత్తగా అక్రమ ఓట్లు నామోదైనట్టు బీఆర్ఎస్ పార్టీ గుర్తించి నిన్ననే కేటీఆర్ గారి పర్మిషన్ ద్వారా స్పష్టంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి ఫిర్యాదులు అందులో ఎవరెవరు ఉన్నారు, ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబంధాలు ఏంటివి, అవన్నీ కూడా స్పష్టంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ వాళ్ళ యొక్క సోదరుని 3 ఓట్ల విషయాన్ని కూడా ఒకటే ఇంట్లో ఆ ఇంటికి సంబంధం లేని దాంట్లో 23 ఓట్లు నామోదై ఉంది. ఆ ఇంటి యజమానే విచిత్రపడేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఒకవైపున దేశవ్యాప్తంగా ఓట్ చోరీ అని చెప్పని రాజీవ్ గాంధీ బీహార్లో పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం, దేశవ్యాప్తంగా అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నాం ఎన్నికల కమిషన్ మీద ఫిర్యాదు చేసినటువంటి రాహుల్ గాంధీ తన సొంత పార్టీ పరిపాలిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ విధంగా అక్రమ ఓట్లు నమోదని చెప్పంటే అంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంది, వాళ్ళ వివరం ఉందనేది స్పష్టంగా ఎన్ని విధాలుగా వాళ్ళు కుట్రలు పడినా కానీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయము. దాదాపు 1 నెల రోజులుగా నేను అక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల మీద ప్రత్యేక శ్రద్ధ వహించి పెద్దలు కేటీఆర్ గారు హరీశ్రావు వచ్చినటువంటి పనికి అనుగుణంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఫలితాలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. జూబ్లీహిల్స్ తిరిగి ఎన్నిక కావడం అనేది ఖాయమని చెప్పి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. పత్రికా ప్రతినిధులకు అందరికీ నమస్కారం. ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద ఉంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీలో 3 సార్లు గెలిచినటువంటి సోదరుడు మాగంటి గోపీనాథ్ అనారోగ్యం పాలై అకస్మాత్తుగా ప్రాణం కోల్పోవడం, దానికి అనుగుణంగా వచ్చినటువంటి ఉప ఎన్నికలలో పెద్దలు కేసీఆర్ గారు వారి కుటుంబం నుంచి వచ్చినటువంటి మాగంటి సునీత గారికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి నిన్ననే బీఫామ్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న నాయకత్వం అంతా జూబ్లీహిల్స్ గతంలో ఏ విధంగా అయితే 3 సార్లు గెలిచినటువంటి స్థానాన్ని కాపాడుకోవాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేకాల విధానాలను స్పష్టంగా ఓటర్లు తీసుకెళ్లాలని చెప్పని ఈ మధ్యన
ఓటర్ల పరిశీలన కార్యక్రమం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అక్కడ ఉండేటువంటి కార్యకర్తలందరూ చేసినా కానీ అలా నామోదు సవరణలు ఉన్నాయి కనుక నామోదులో కొత్తగా అక్రమ ఓట్లు నామోదైనట్టు బీఆర్ఎస్ పార్టీ గుర్తించి నిన్ననే కేటీఆర్ గారి పర్మిషన్ ద్వారా స్పష్టంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి ఫిర్యాదులు అందులో ఎవరెవరు ఉన్నారు, ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబంధాలు ఏంటివి అవన్నీ కూడా స్పష్టంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ వాళ్ళ యొక్క సోదరుని 3 ఓట్ల విషయాన్ని కూడా ఒకటే ఇంట్లో ఆ ఇంటికి సంబంధం లేని దాంట్లో 23 ఓట్లు నామోదయ్యింది. ఆ ఇంటి యజమానే విచిత్రపడేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఒకవైపున దేశవ్యాప్తంగా ఓట్ చోరీ అని చెప్పని రాజీవ్ గాంధీ బీహార్లో పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం, దేశవ్యాప్తంగా అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నాం ఎన్నికల కమిషన్ మీద ఫిర్యాదు రాహుల్ గాంధీ తన సొంత పార్టీ పరిపాలిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ విధంగా అక్రమ ఓట్లు నమోదైనని చెప్పంటే అంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంది, వాళ్ళ వివరం ఉందనేది స్పష్టంగా ఎన్ని విధాలుగా వాళ్ళు కుట్రలు పడినా కానీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయము. దాదాపు నెల రోజులుగా నేను అక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల మీద ప్రత్యేక శ్రద్ధ వహించి పెద్దలు కేటీఆర్ గారు హరీశ్రావు వచ్చినటువంటి పనికి అనుగుణంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు తత్ఫలితాలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. జూబ్లీహిల్స్ తిరిగి ఎన్నిక కావడం అనేది ఖాయమని చెప్పి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.